యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం మీ కొరకు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును పరిచర్యము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజైన యాజకుని సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మనల్ని పిలిచారండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరిచారు. ఎందుకంటే ఆయన సొత్తుగా చేసుకోవాలని, ఆయన పరిశుద్ధ జనాంగంగా చేసుకోవాలని, ఆయన ఏర్పరిచిన ఆ జనముగా దేవుడు మనల్ని చేసుకుంటానికి ఆయన ఏంటండి పిలిచి ఉన్నారు. ఆయన పిలిచినప్పుడు ఏదో కారణం ఉంటుంది. కారణంలో ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, మనల్ని స్పెషల్ పర్సన్గా చేయాలని, రాయల్ ప్రీస్ట్హుడ్గా చేయాలని. అంటే లోకంలో అనేక విధ పాపాలు ఉన్నాయి, దేవుడికి ఇష్టం లేని పనులు జరుగుతున్నాయి. వాటన్నిటిని సెపరేట్ చేస్తానికి దేవుడు యెహోషువ, కాలేబుని ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఆ మిగతా 10 గోత్రాలు వారు పాపం చేసిన, వారు అవిశ్వాసం చూపించిన, ఈ ఇద్దరు మాత్రం విశ్వాసాన్ని కనపరిచారండి. వారిని బట్టి ఆ దేశం అంతటికి ఏంటంటే వాగ్దాన భూమిని దేవుడు ఇచ్చారు. అదేవిధంగా మీ కుటుంబంలో మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఈ దేశంలో కూడా మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చినప్పుడు అందరూ ఆ రాజ్యంలో చేరాలనే దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.